యువ మోర్చా ఆందోళన నేపథ్యంలో హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు నిరుద్యోగులు. కాంగ్రెస్ ఎన్నికల హామీలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి చెల్లించాలని బీజేవైఎం డిమాండ్ చేసింది. మెగా డిఎస్సీ వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం పట్టుబట్టింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువ మోర్చా కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. వచ్చిన తర్వాత 100 రోజుల్లో నిరుద్యోగులకి 4016 నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. దేశాధినేత వచ్చి ప్రియాంక గాంధీ వచ్చి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చెళ్ళింది, కానీ వాళ్ళు ఇక్కడికి వెళ్ళలేదు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ హెచ్చరిక చేస్తున్నాం. నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే బీజేవైఎం తరఫున ఇదే హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈసారి అరెస్టులు ఉండవు, డైరెక్ట్ గా అసెంబ్లీ పుట్టేలా జరుగుతుందని కూడా హెచ్చరిస్తాను. యువ మోర్చా ఆందోళన నేపథ్యంలో హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు నిరుద్యోగులు. కాంగ్రెస్ ఎన్నికల హామీలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పారు. ఇక నిరుద్యోగ భృతి చెల్లించాలని బీజేవైఎం డిమాండ్ చేసింది. మెగా డిఎస్సీ వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం పట్టుబట్టింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువ మోర్చా కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.